బ్రేకింగ్ న్యూస్. ఏపీలో విధులు నిర్వహించేందుకు సీనియర్ ఐఏఎస్ కాటా ఆమ్రపాలి అయిష్టత చూపుతున్నారు. గత 3 నెలలుగా ఆమె వరుస సెలవుల్లోనే ఉండటంతో పర్యాటక శాఖ నుంచి తప్పించి జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ కేడర్లోనే కొనసాగేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీలో చేరినప్పటికీ విధుల్లో క్రియాశీలకంగా ఉండటం లేదు. రాష్ట్రంలో సమర్థులైన అధికారుల అవసరం ఉన్న సమయంలో సీనియర్ ఐఏఎస్ ఇలా విధులకు దూరంగా ఉండటంపై సచివాలయ వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వం జీఏడీకి బదిలీ చేయడంతో ఆమె మళ్లీ సుదీర్ఘ సెలవుపై వెళ్తారా లేక ఏపీలోనే బాధ్యతగా పనిచేస్తారా? ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు కేటాయింపు అయినప్పటికీ రాష్ట్ర విభజన తర్వాత ఆమె తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ కాలం పనిచేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. అక్కడ పనిచేసిన సమయంలో ఆమ్రపాలి పేరు అధికార వర్గాల్లోనే కాకుండా ప్రజల్లోనూ విస్తృతంగా వినిపించింది. అయితే క్యాడర్ కేటాయింపుపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తెలంగాణలోనే కొనసాగేందుకు న్యాయపరంగా, పరిపాలన పరంగా ప్రయత్నాలు కూడా జరిగాయి. క్యాడర్ కేటాయింపు వివాదానికి సంబంధించి ఆమె కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను సవాల్ చేసిన విషయం కూడా రికార్డుల్లో ఉంది. 2025లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ఆమె దాఖలు చేసిన కేసు కొట్టివేయబడింది. ఇక కేంద్ర స్థాయిలోనూ తెలంగాణలో పనిచేస్తున్న కొంతమంది ఐఏఎస్ అధికారులను వారి కేటాయించిన క్యాడర్కు తిరిగి వెళ్లాలని ఆదేశించే ప్రక్రియలో ఆమ్రపాలి పేరు కూడా వచ్చింది. తెలంగాణలో కొనసాగేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆమ్రపాలి కాటా ఏపీ క్యాడర్లో చేరారు. 2024లో ఆమెకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖలో కీలక బాధ్యతలు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆమెను ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ సీఈఓగా, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతల్లోకి తీసుకున్నారు. అప్పటి నుంచి పర్యాటక రంగానికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. 2026లో ఏపీ టూరిజం రంగంలో కీలక ప్రాజెక్టులు, పెట్టుబడులు, టూరిజం ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ ఆమె పేరు అధికారికంగా కనిపించింది. ఏపీ ట్రావెల్ మార్ట్ కార్యక్రమంలో కూడా ఆమ్రపాలి కాటా ఏపీటీఏ సీఈఓ అండ్ ఎండీ హోదాలో పాల్గొన్నట్లు నమోదైంది. జూలై 2026లో ఏపీ టూరిజం అథారిటీ ఏఐ ఆధారిత పర్యాటక సేవల కోసం ఒప్పందం చేసుకున్న కార్యక్రమంలోనూ ఆమె మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో పాల్గొన్నారు. కొద్ది నెలల క్రితం వరకు పర్యాటక శాఖలో ఆమె కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారన్నది పబ్లిక్ రికార్డులో స్పష్టంగా కనిపిస్తోంది. గత 3 నెలలుగా ఆమ్రపాలి వరుస సెలవుల్లో ఉన్నారన్న సమాచారం సచివాలయ వర్గాల్లో చర్చకు కారణమవుతోంది. అయితే ఆమె సెలవులకు కారణం ఏమిటి? అవి ఏ రకమైన సెలవులు? ప్రభుత్వం వాటిని ఎలా పరిగణిస్తోంది అనే అంశాలపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఒక కీలక శాఖకు నాయకత్వం వహిస్తున్న సమయంలో సుదీర్ఘకాలం విధులకు దూరంగా ఉంటే ఆ శాఖ పరిపాలనపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పర్యాటక శాఖకు ప్రస్తుతం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. పెట్టుబడులు, టూరిజం పాలసీలు, కొత్త టూరిజం సర్క్యూట్లు, హాస్పిటాలిటీ ప్రాజెక్టులు, ఏఐ ఆధారిత పర్యాటక సేవలు ఇలాంటి అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో శాఖకు పూర్తి స్థాయి అధికారిక నాయకత్వం అవసరమన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నట్లు చెబుతున్న తాజా నిర్ణయం చర్చకు కేంద్రంగా మారింది. పర్యాటక శాఖ నుంచి ఆమ్రపాలి కాటాను తప్పించి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. సాధారణంగా ఒక సీనియర్ అధికారి తనకు కేటాయించిన శాఖలో విధులు నిర్వహించకపోతే లేదా కొత్త పోస్టింగ్ అవసరమైనప్పుడు జీఏడీకి రిపోర్ట్ చేయించే అవకాశం ఉంటుంది. అయితే ఆమ్రపాలి విషయంలో ఈ నిర్ణయం వెనుక పూర్తి కారణాలు ఏమిటన్నది మాత్రం అధికారిక ఉత్తర్వులు స్పష్టం చేయాల్సి ఉంది. ఇక
ఇక్కడ మరో అంశం కూడా కీలకం. ఇది కేవలం పరిపాలనా బదిలీనా లేక సుదీర్ఘ సెలవుల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమా, లేదా ఆమెకు త్వరలో మరో బాధ్యత అప్పగించనున్నారా అన్న దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఆమ్రపాలి కాటా వ్యవహారం ఇప్పుడు ఏపీ సచివాలయంలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఒకవైపు తెలంగాణలో కొనసాగేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమై తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీ క్యాడర్లో చేరిన అధికారి అన్న నేపథ్యం, మరోవైపు ఏపీకి వచ్చిన తర్వాత కీలకమైన పర్యాటక శాఖ బాధ్యతలు ఇప్పుడు అదే శాఖ నుంచి తప్పించి జీఏడీకి రిపోర్ట్ చేయాలన్న ఆదేశాలు వచ్చాయన్న సమాచారం. దీంతో ఆమె తదుపరి అడుగు ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ అసలు ప్రశ్న ఒక్క ఆమ్రపాలి గురించే కాదు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి తనకు కేటాయించిన రాష్ట్రంలో ప్రభుత్వానికి అవసరమైన సమయంలో ఎంత చురుకుగా విధులు నిర్వహించాలి అన్నది చర్చకు వస్తోంది. ప్రభుత్వ శాఖల్లో అధికారులు మారడం సహజం, బదిలీలు జరగడం సహజం, సెలవులు తీసుకోవడం కూడా ఉద్యోగి హక్కే. ఒక అధికారి సుదీర్ఘకాలం విధులకు అందుబాటులో లేకపోతే అది పరిపాలనా వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం భారీ స్థాయిలో అభివృద్ధి, పెట్టుబడులు, రాజధాని నిర్మాణం, పర్యాటక అభివృద్ధి వంటి అంశాలు ముందుకు వెళ్తున్నాయి. ఇలాంటి సమయంలో సీనియర్ అధికారుల అనుభవాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఆమ్రపాలి కాటా బాధ్యతలు నిర్వహించిన పర్యాటక శాఖ కూడా ప్రస్తుతం కీలక దశలో ఉంది. ఏపీ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పరిశ్రమగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పెట్టుబడులు ఆకర్షించడం, కొత్త హోటళ్లు, థీమ్ పార్కులు, క్రూయిజ్ టూరిజం, ఎకో టూరిజం, హోమ్ స్టేలు, క్యారవాన్ టూరిజం, ఆధ్యాత్మిక పర్యాటకం ఇలా అనేక రంగాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. 2026లో హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ వంటి ప్రచార కార్యక్రమాలను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. ఇక రాష్ట్ర టూరిజం వ్యూహంలో 2029 నాటికి పర్యాటక రంగం ఆర్థిక సహకారాన్ని భారీగా పెంచడం, ఉద్యోగాలు సృష్టించడం వంటి లక్ష్యాలు కూడా పేర్కొనబడ్డాయి. పర్యాటక శాఖలో సీనియర్ అధికారి స్థాయి పోస్టు ఖాళీగా ఉండటం లేదా అధికారి అందుబాటులో లేకపోవడం పరిపాలన పరంగా ఎంతవరకు ప్రభావం చూపుతుందన్నది కూడా చర్చించాల్సిన అంశమే. ఇప్పుడు ఆమ్రపాలి కాటా ముందు ఉన్నది ఒక కీలక నిర్ణయం. ప్రభుత్వ ఆదేశాల మేరకు జీఏడీలో రిపోర్టు చేస్తారా లేక మరోసారి సుదీర్ఘ సెలవు తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం, ఏపీకి ప్రస్తుతం సమర్థవంతమైన, అనుభవజ్ఞులైన అధికారుల అవసరం ఉంది. అధికారులు ఎక్కడి నుంచి వచ్చారు అన్నది కాదు, వారికి అప్పగించిన బాధ్యతలను ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తారన్నదే కీలకం. ఆమ్రపాలి కాటా విషయంలోనూ ఇక ముందు ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుంది? ఆమె ఎలాంటి అడుగు వేస్తారు? కొత్త పోస్టింగ్ ఏంటి? విధుల్లో చేరతారా లేక సెలవు కొనసాగిస్తారా అన్నది వేచి చూడాలి.